హాయ్ హలో నమస్తే. నేను మీ లవ్ కుమార్. 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 10th క్లాస్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే మన లైఫ్ని డిసైడ్ చేసేది ఈ 10th క్లాసే. మనం ఏమవ్వాలి, ఏం సాధించాలి, మన ప్రయాణం ఎటువైపు కొనసాగించాలి అనే నిర్ణయం తీసుకునేది 10th క్లాస్లోనే. కాబట్టి ఈ 10th క్లాస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీ స్కిల్స్ ఏంటి, మీ ఎబిలిటీస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి మీకంటే బాగా మరెవ్వరికి తెలియదు. కాబట్టి ఏ రంగాన్ని ఎంచుకుంటే సక్సెస్ కాగలను అనే నమ్మకం నీకుంటుందో, ఎటువైపు ప్రయాణం చేస్తే రేపటి నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనే భరోసా నీకుంటుందో అటువైపుగా మీ ప్రయాణం కొనసాగించి మీరందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారో మై డియర్ ఫ్రెండ్స్, మీరెవరు కూడా బాధపడాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యింది పరీక్షల్లో మాత్రమే, జీవితంలో కాదు. జీవితంలో పరీక్షలు ఒక భాగమే, కానీ పరీక్షలే జీవితం కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది జీవితం. ఈ జీవితం మళ్ళీ మీకు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి జీవితం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఫెయిల్ అయ్యాను అనే ఆత్మ పరిశీలన మీరు చేసుకొని మరలా నేను ఎందుకు పాస్ కాను, నేను ఎందుకు సక్సెస్ కాలేను అనే కసితో పట్టుదలతో మీరు చదవగలిగితే కంపల్సరీ మీరు సప్లిమెంటరీ క్లియర్ చేసి మీ ప్రయాణాన్ని ముందు కొనసాగించవచ్చు. అంతే తప్ప తప్పు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. మీ మీదే ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల కడుపు కోతకు మీరు కారణం కావద్దు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఈరోజు చరిత్రలో గొప్ప వాళ్ళగా ఉన్న చాలా మంది ప్రముఖులు వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఓడిపోయిన వాళ్ళే, ఫెయిల్ అయిన వాళ్ళే, కింద పడిన వాళ్ళే. అయినా సరే వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని ఆపలేదు. మరలా కసిగా పట్టుదలతో మరింత బలంగా నిలబడి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. కాబట్టి ఈరోజు నీ చేత, నా చేత, మనందరి చేత ఆరాధించబడుతున్నారు. కాబట్టి స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైన మరొక్కసారి ప్రయత్నించు, తప్పకుండా విజయం సాధిస్తావు.